హాయ్ హలో నమస్తే డిఎస్పీ న్యూస్ కు స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టర్ కార్యాలయం వద్ద ఆక్వా రైతులు నిరసన చేపట్టారు. ప్రభుత్వం అక్రమ విద్యుత్ వసూళ్లను వెంటనే అరికట్టాలని, ఆక్వా రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలని రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్, అల్లవరం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దెందుకూరు సత్యబాబు రాజు ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. అమలాపురం కొంకాపల్లి క్షత్రియ కళ్యాణ మండపం నుండి మోటార్ సైకిల్పై భారీ ర్యాలీగా తరలివచ్చారు. ఆక్వా రైతుల బాధలను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని, ముఖ్యంగా కరెంటు విధానంలో ప్రతి రైతుకు మేలు చేయాలని, అధిక బిల్లులు వసూలు చేసే పనిలో ఎలక్ట్రికల్ అధికారులు ఉన్నారని ఆక్వా రైతులు మండిపడ్డారు. రైతుల దగ్గర నుంచి అక్రమంగా వసూలు చేసి అదే ఆదాయం చూపిస్తున్నారు. వాళ్ళు సక్రమంగా నడుచుకుని సక్రమంగా ఉద్యోగాలు చేయకుండా అక్రమంగా ఈ తెలివి తక్కువ రైతుల్ని అక్రమంగా కరెంటును లో వోల్టేజ్ ఇచ్చి దాని వల్ల యాంప్స్ పెరిగి తర్వాత బిల్లు పెరిగిందని చెప్పి ఏసీడీలు తీసుకొచ్చి కడతావా చస్తావంట కూర్చున్నారు. ఇది చాలా దారుణం. విద్యుత్ వర్గాలు చాలా దారుణంగా ప్రవర్తిస్తూ రైతులు నటిస్తూ నాసి రకమైన విద్యుత్ సప్లై చేస్తూ మోటార్లు కాలిపోవడానికి లో వోల్టేజ్ వస్తాయి. మనం పెట్టుకున్న విద్యుత్ అంతా పవన్ కళ్యాణ్ గారికి, మా శాఖ మార్చులైన అచ్చెన్నాయుడు గారికి కోనసీమ ఆక్వా రైతుల తరపున విన్నవించుకునేది ఏంటంటే, ప్రస్తుతం ఆక్వా పరిశ్రమ ఇంటి లీటర్ మీద ఉంది అని ఇది అతిశయోక్తి కాదు. కానీ కేంద్ర ప్రభుత్వం హరిత విప్లవం అని చెప్పేసి ఒక అడుగు ఎదరికేసి విదేశీ మార్గదర్శకాన్ని పెంచే ఉద్దేశంతో కస్టమ్స్ అనేటువంటి ప్రతి డ్యూటీని కూడా ఎక్స్పోర్ట్ చేసుకుంటే ఇంపోర్ట్ డ్యూటీని ప్రతిదీ కూడా ఈ ముడిసరికి మీద తగ్గించినప్పటికీ కూడా ఈ ఫీడ్ కంపెనీ వాళ్ళు ఏ విధంగా కూడా రూపాయి కూడా తగ్గించలేదు. అలాగే ఇది వరకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు సోయా 87 రూపాయలు అయ్యిందని చెప్పేసి సోయా బేస్ లో 15 రూపాయలు పెంచడం జరిగింది. ఇవాళ సోయా 26 రూపాయలు 30 రూపాయలకు వచ్చినప్పటికీ కూడా అదే రేటు కొనసాగించడం ఇది దారుణం అని చెప్పేసి అంటున్నాం. కనీసం ఇప్పటికైనా సరే ఫీడ్ కంపెనీల మీద ఏపీ సడా అని ఒక వ్యవస్థను తీసుకొచ్చారు కాబట్టి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కనీసం వాళ్ళ అజమాయిషీలో పెట్టాలని చెప్పి రైతులకి నాణ్యమైన సీడ్ ఇప్పించాలని చెప్పి కోరుతున్నాం. తర్వాత ఏంటంటే సీడ్ కంపెనీలు నాణ్యమైన సీడ్ కావాలని మాత్రం కోరుతున్నాం. నాణ్యమైన సీడ్ ఇవ్వకపోవడం వల్ల ఏదైతే రైతుకి ఆర్జనో అదే సీడ్ క్వాలిటీలో ఇవ్వడం వల్ల రైతు నానా కష్టాలు పడుతున్నాడు. నాణ్యమైన సీడ్ ఇప్పించమని మాత్రం కోరుతున్నాం. తర్వాత ఉప ముఖ్యమంత్రి గారి సీఎం గారిని కోరేది ఏంటంటే, దయించి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆక్వా పరిశ్రమ చాలా ఇంటి లీటర్ మీద ఉంది కాబట్టి ప్రస్తుతానికి కరెంటు వాళ్ళు మా మీద మాత్రం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ స్పెషల్ డ్రైవ్ పేరిట ఏసీడీ అని, కేస్టక్ అని, తర్వాత ఎస్పీఎల్ చార్జెస్ అని నానా రకాలుగా ఒట్టించి రైతులు నానా ఇబ్బందులు గురితెత్తు స్పెషల్ డ్రైవ్ చేసి మీరు డబ్బు కడతారా లైన్ ఆపమంటారా అని చెప్పేసి రైతులను భయభ్రాంతులు గురి చేస్తున్నారు. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ యొక్క ఎలక్ట్రిఫికేషన్ యొక్క సిస్టాన్ని కొన్నాళ్ళు వాయిదా వేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ కోరటం అవుతుంది. తర్వాత ఏంటంటే ఇదే పరిస్థితి కొనసాగితే మొన్న మార్చి నెలలో, ఫిబ్రవరి నెలలో 16, 17, 18 రోజుల్లో ఎన్క్లేవ్ అనే లాడ్జ్ లో ఒక హోటల్లో పెట్టినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు హరిత విప్లవాన్ని మనకి విదేశీ భారతదేశాన్ని పెంచే దృక్పథంతో 4 లక్షల ఎకరాలు ఇప్పుడు ఆక్వాలో ఉంది కాబట్టి 4 లక్షలని 10 లక్షలు తీసుకెళ్తామని చెప్పేసి ఆ రోజు మీటింగ్ లో చెప్పడం జరిగింది. ఇదే పరిస్థితి కొనసాగితే 4 లక్షలు 10 లక్షలకి వెళ్తాం కాదు, ఈ 4 లక్షలు లక్షలు పడిపోవడానికి కూడా రైతులు సంసిద్ధంగా ఉన్నారని ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో రైతులు ఇవాళ ప్రతి బ్యాంకు కూడా ఇవాళ ఆక్వా రైతు కట్టి వడ్డీతోటే బ్యాంక్ ఎంప్లాయీస్ పొందుతున్నారు.
అది ఎవరికీ తెలియదు. మాకు ఈవేళ ఎందుకంటే తెల్లారు లేగితే అన్ని కష్టాలు రైతుకుండి ఈవేళ బయటికి తెల్ల చొక్కా వేసుకుని కారు వేసుకుని రాకపోతే మాకు అప్ప పుట్టలోని ఈవేళ రైతు బయటకు అలాగా కనపడతాడు తప్పించి ఈవేళ రైతు నిజంగా కూడా బయట పడితే బతికే పరిస్థితి రైతుకు లేదు. ఈ రైతుని ఈవేళ గవర్నమెంట్ ఎంతైనా ఆదుకుందామని ఈవేళ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఇవాళ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు అనుకున్నా సరే ఈ కింద వర్గం కానీ ఎవరు కూడా మా సమస్యలు తీర్చే పరిస్థితి కనపడలేదు. కాబట్టి ఇవాళ ఈ స్పందన బట్టి ఈ రైతుల్ని ప్రధానమైన కారణం ఇవాళ ఆక్వా రంగం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. మరి ఆక్వా ఫ్యామిలీగా చెప్పుకునేటువంటి ఎక్స్పోర్టర్స్, సీడ్ ప్రొడ్యూసర్స్, ఫీడ్ ప్రొడ్యూసర్స్ వీళ్ళంతా ఒక ఫ్యామిలీగా చెప్పుకునేటువంటి వీళ్ళంతా కూడా రైతుని అధపాతాలను తొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప ఏ విధంగా ఫ్యామిలీగా సపోర్ట్ చేయట్లేదు వీళ్ళు. మరి పెంచినటువంటి విద్యుత్దారులు డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ల్యాబ్సెస్ ని వాళ్ళు కప్పిపుచ్చుకోవడం కోసం ఆ తప్పిదాలన్నింటినీ కూడా రైతుల మీదకేంటి ఏసీడీలని, ఎస్ఎల్ఎస్ ఛార్జీలు అని చెప్పేసి అక్రమంగా విద్యుత్ వసూలు చేసి రైతుల యొక్క నడ్డు విరుస్తున్నారు. అలాగే ఫీడ్ ధరలు ఎప్పుడో గత సంవత్సరంలో పెరిగినటువంటి ముడి సరుకుల్ని ఆధారంగా చేసుకుని పెంచినటువంటి ధరలు అది 40% దాంట్లో ధరలు తగ్గినప్పటికీ కూడా ఏమాత్రం ధరలు తగ్గించకుండా అదే ధరలు కొనసాగిస్తూ వీళ్ళంతా ఒక సిండికేట్ గా ఏర్పడి ఈ ఎవరైతే ఫీడ్ ప్రొడ్యూసర్స్, సీడ్ ప్రొడ్యూసర్స్, ఎక్స్పోర్టర్స్ అయితే ఎవరెవరుకున్నారో వీళ్ళు ముగ్గురు 1+1+1 కాదు, వీళ్ళంతా కలిసి 1+1+3 యాక్చువల్ గా. కానీ వీళ్ళంతా కలిసి ఒకటే దళారీ వ్యవస్థ కింద ఉండి రైతాంగాన్ని దోచుకుంటూ రైతుల యొక్క ఇబ్బందులు ఏమాత్రం కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఆక్వా ఫ్యామిలీగా చెప్పుకునేటువంటి వీళ్ళంతా కూడా ఒక కుటుంబంలో ఒక సభ్యుడు ఏదైతే కింద వరుసలో ఉంటే వానికి సపోర్ట్ ఇవ్వాల్సింది పోయి వీళ్ళందరూ కలిసి ఒక రైతు మీద ఎక్కి రైతును సర్వనాశనం చేస్తున్నారో దీన్ని ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఈ యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి మా కోనసీమ ఆక్వా రైతు సంఘం తరపు కోరుకుంటున్నాం.